మనం చాలామందిమి మార్క్స్‌ని చదివాము, లెనిన్ చదివాము. వి హ్యావ్ రెడ్ లాట్ ఆఫ్ మార్క్సిస్ట్ థియరీస్, బుక్స్. Comrade Lenin has written about imperialism, economic imperialism. And Comrade C.N. Annadurai written a book called Hindu Imperialism in 1966. Hindi imperialism, linguistic imperialism, linguistic democracy. And more than that, I would like to take a reference from our friends and previous speakers also. Of course, it's true that we should follow the Constitution. What is the aim of the Constitution? What is the objective of the Constitution? The objective of the Constitution is not to build the nation. We should not take the nation as a reference, because it's not an objective of the Constitution. The Constitution has envisioned and declared as an objective that equality is the objective of the Constitution. సమానత్వము రాజ్యాంగం యొక్క ప్రధానమైన ఆశయం. దేశాన్ని నిర్మించటం కాదు, నేషన్ని నిర్మించటం కాదు. ప్రియాంబుల్లో చూసినా లేదా మొత్తం కాన్స్టిట్యూషన్ని చూసినా మనకు ఒక ప్రియాంబుల్లో తప్ప ఎక్కడ నేషన్ అన్న పదమే కనిపించదు. అందుకని దేశంలో సమానత్వాన్ని సాధించడానికి కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేశారు. We the people of India solemnly resolved to constitute. ఈ దేశాన్ని ఎలా నిర్మించాలని తీర్మానించుకుంటున్నామంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలని తీర్మానించుకున్నాం. దేశాన్ని నిర్మించాలని కాదు, జాతీయతను నిర్మించాలని కాదు, జాతీయవాదాన్ని నిర్మించాలని కాదు, సమానత్వాన్ని నిర్మించాలని. బికాస్ ఇట్స్ ఏ ప్లూరల్ సొసైటీ. రిలీజియస్ ప్లూరలిజం ఉన్నది, లింగ్విస్టిక్ ప్లూరలిజం ఉన్నది, సోషల్ ప్లూరలిజం ఉన్నది, బహుళత్వం ఉన్నది. ఈ బహుళమైన వైవిధ్యభరితమైన ఈ సమాజంలో ఒక గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ ఉంది. కాబట్టి ఈ సమానత్వాన్ని సాధించటము, నిర్మించటమే మన కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అంతేకాదు, ఆ సమానత్వం కోసం జరిగిన పోరాటంలోంచే ఈ లింగ్విస్టిక్ పాలసీ అనేది తయారయ్యింది. ఈ లింగ్విస్టిక్ పాలసీని మనము నరేంద్ర మోడీ ద్వారానే అర్థం చేసుకోకూడదు. నరేంద్ర మోడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నది నిజం. కానీ ఇది ఒక పాలసీగా తయారు కావడానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. దానికి ఉన్న ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, స్వతంత్ర పోరాటంలో బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మనము అదే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీషు సాంప్రదాయాల్ని వంటబట్టించుకొని మనము వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా పోరాడతాము అనే ఒక నైతిక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడ్డది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకున్నది అని అంటే, మనము ఇండియన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. అప్పుడు వాట్ ఈజ్ ద ఇండియన్ లాంగ్వేజ్ అనేది ఒక పెద్ద సమస్య గాంధీ గారి ముందు నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీకి హిందుస్థానీ అన్న కాన్సెప్ట్ని ఇచ్చినవాడు గాంధీ. హిందుస్థానీ అంటే ఏమిటో తెలియదు, అది క్లియర్గా డిఫైన్ చేయలేదు. కాబట్టి ముస్లింలు అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ముస్లింలు ఒక రిప్రజెంటేషన్ చేశారు గాంధీ గారికి. అసలు వాట్ ఈజ్ ద హిందుస్థానీ, ప్లీజ్ డిఫైన్ ఇట్. ఆయన ఏమన్నాడు, హిందీ ప్లస్ ఉర్దూ కలిపితే హిందుస్థానీ. సో హిందుస్థానీని ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ అడ్రస్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి యాజ్ ఎ పొలిటికల్ టూల్ మనం ఉపయోగించుకున్నామని అన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ అకార్డింగ్ టు ప్రొఫెసర్ అలోషియస్ నిర్మిస్తున్నటువంటి నేషనలిజం ఈజ్ ఎ బ్రాహ్మణికల్ నేషనలిజం. బ్రాహ్మణికల్ నేషనలిజంలో బ్రాహ్మణికల్ కల్చరే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఉర్దూ అనే దాన్ని వ్యతిరేకించే బ్రాహ్మణ్స్ అందరూ, అప్పర్ కాస్ట్లు, ఉర్దూని యాక్సెప్ట్ చేయలేదు.
దాంతో ప్యూర్ హిందీని మాత్రమే ఉపయోగించడం అనేది మొదలైంది. 1925 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగినప్పుడు ఒక తీర్మానం పాస్ చేశారు. ఇక్కడ ఎలాంటి చర్చ చేయాలన్నా హిందీలో మాత్రమే మాట్లాడాలి, తీర్మానాలు ప్రవేశపెట్టాలి ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీలో. ఒకవేళ ఆయా ప్రావిన్సెస్కు సంబంధించిన విషయాల్ని డిస్కస్ చేయాలంటే ఆ ప్రావిన్స్లో ఉన్న లాంగ్వేజీల్లో మీరు తీర్మానాలు చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు అనే ఒక పాలసీని తీసుకున్నారు. అసలు ఇది ఎందుకు వచ్చినది, ఈ సమస్య ఎందుకు వచ్చిందో మనం ఒక్కసారి వెనక్కి యాక్చువల్గా బిఫోర్ 1860 మనకి సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. అదే 1860లో నమోశూద్ర మూవ్మెంట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. అదే టైంలో ఆంధ్రాలో ఆది హిందూ ఉద్యమం మొదలైంది, ఆది ఆంధ్ర ఉద్యమం మొదలైంది, ఆది కన్నడ ఉద్యమం కూడా మొదలైంది బిఫోర్ 1860. అంటే గాంధీ దేశ రాజకీయాల్లోకి రావడానికన్నా ముందే సమానత్వం కోసము ఒక పర్టికులర్ కమ్యూనిటీ చేసే ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం మొదలయ్యి వీఆర్ నాట్ బ్రాహ్మణ్స్ కాబట్టి మాకు కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వండి అని ఈస్ట్ ఇండియా కంపెనీ ముందు, అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం ముందు రిప్రజెంట్ చేయటం అనేది పెరిగింది. దానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేస్తున్న ఐడియాలజికల్ స్ట్రగుల్ ఒక పెద్ద బూస్ట్నిచ్చింది, శక్తినిచ్చింది. దాన్ని కౌంటర్ చేయాలనంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో, శూద్రులు అతి శూద్రులు మహిళలు, వీళ్ళని బ్రాహ్మణికల్ స్ట్రక్చర్లోకి తీసుకురావాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ సాంస్క్రిట్గా తీసుకున్నది ఆర్య సమాజం. ఆర్య సమాజం వచ్చింది సత్యశోధక్ సమాజ్కి కౌంటర్ రెస్పాన్స్గా. అందుకని ఆర్య సమాజం ఏం చేసింది, హైదరాబాద్లో ఉన్న భాగ్యరెడ్డి వర్మకి సంస్కృతం నేర్పింది, బిఎస్ వెంకట్రావుకి సంస్కృతం నేర్పింది, అమ్మ సదాలక్ష్మమ్మకి సంస్కృతం నేర్పింది, ఈశ్వరీబాయికి సంస్కృతం నేర్పింది, దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ సంస్కృతం నేర్పింది. అయితే వాళ్ళు సంస్కృతం చదువుకున్న తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే అసలైన హిందువులము మేము, ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నటువంటి హిందువులం మేము, ఆది హిందువులము అని వాళ్ళ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తిరిగారు. వాళ్ళ ప్రాజెక్టు ఫెయిల్ అయింది. అందుకని ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక స్ట్రక్చర్లోకి తీసుకురావడానికి ఎంచుకున్న మార్గమే హిందీ. హిందీ అనేది ఒక పొలిటికల్ ప్రాజెక్టు. మా మీనాకంద స్వామి చెప్పినట్టు అదొక పొలిటికల్ ప్రాజెక్ట్. ఆ పొలిటికల్ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర నుంచి, మరాఠీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతం నుంచి. సావర్కరు హిందీ, హిందూ, హిందుస్థాన్ ఈ విషయం గురించి మాట్లాడితే ఎక్కడ ఊపా కేసు పెడతారో, మళ్ళీ మన ఉమర్కి బెయిల్ ఇవ్వకుండా 7 ఏళ్ళు జైల్లో ఉంచినట్టుగా ఎక్కడ ఉంచుతారు అనే భయం కూడా ఉన్నది. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ అనేది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేకుండా పోయింది మన దేశంలో. హిందూ, హిందీ, హిందూ, హిందుస్థాన్ ఈ నినాదము ఒక సీక్వెన్స్ అర్థం చేసుకోండి. హిందీని నేర్పడం ద్వారా హిందువులుగా తయారు చేయాలి, తద్వారా హిందూ రాజ్యాన్ని నిర్మించాలి. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేసే క్రమంలోనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నది. దానికి రెసిస్టెన్సే ఇప్పుడు వస్తున్నది. అందులో భాగంగానే ఈ మీటింగ్. హిందీ అనే దాన్ని నేర్చుకోవడం వల్ల ఎవరికేమి ఇబ్బంది లేదు, నేర్చుకుందాం. కానీ ఒక భాష నేర్చుకోవడం అంటే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే కాదు మనం నేర్చుకునేది. ఆ భాషలో ఉన్న కల్చర్ని, ఆ భాష చరిత్రని, ఆ ప్రాంతం ఏ భాష అయితే మాట్లాడతామో ఆ ప్రాంతం యొక్క డామినేషన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. అందుకే మన తెలుగు వాళ్ళలో ఎక్కువ మంది హిందీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధపడరు. ఎందుకనంటే హైదరాబాద్ అనేది మనకి 400 ఏళ్ళుగా హిందీ మాట్లాడి ఉర్దూ మాట్లాడి హిందీ అనేది మనకు ఒక మదర్ టంగ్ లాగా అయిపోయింది. కానీ తమిళనాడుకి అట్లా కాదు. తమిళనాడు ముస్లింల పాలనలో ఎప్పుడు లేదు, అక్కడ హిందీ ఎప్పుడు డామినేట్ చేయలేదు కాబట్టి అది ప్యూర్గా మిగిలిపోయింది. అందువల్ల వాళ్ళు అవుట్ రైట్గా రెసిస్ట్ చేయగలుగుతున్నారు. మనము కూడా రెసిస్టెన్స్ ఇవ్వకపోతే ఈ తెలంగాణ, ఆంధ్ర మొత్తము నార్థైజేషన్కి గురవుతుంది. హిందూయిజేషన్ సంగతి పక్కకు పెట్టండి. తెలుగు మాట్లాడే హిందువులు, కన్నడ మాట్లాడే హిందువులు, మలయాళీ మాట్లాడే హిందువులు, తమిళ్ మాట్లాడే హిందువులు, అందరి హిందువులే ఏ భాష మాట్లాడినా ఎక్సెప్ట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్.
వాళ్ళ భాష ప్రకారంగా, వాళ్ళ లెక్క ప్రకారంగా, సంఘ్ లెక్క ప్రకారంగా ముస్లింలు, క్రైస్తవులు కాని వాళ్ళందరూ ఇంక్లూడింగ్ బుద్ధిస్టులు, జైన్స్ అందరు హిందువులే కదా. వీళ్ళు ఏ భాష మాట్లాడినా కూడా వాళ్ళు హిందువులే. అప్పటికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకనంటే ఈ రీజియన్ని ఆ నార్త్కి ఒక స్లేవరీగా, ఒక బానిసగా మార్చాలన్న ఎజెండా ఉన్నది. అందుకని నార్థైజేషన్ అనేది జరుగుతూ ఉన్నది. ఈ నార్థైజేషన్లో భాగంగానే మన వాళ్ళు ఢిల్లీలో దిగగానే వెంటనే ఒక కుర్తా కొనుక్కుంటారు, ఒక కోటు కొనుక్కుంటారు. వాళ్ళు ఎమ్మెల్యేనా ఎంపీలైనా అక్కడికి పోగానే మన ధోతి, మన లుంగి, మన ఆహార్యం ఏమి ఉండదు. అక్కడికి పోగానే ఢిల్లీలో నార్త్ వాళ్ళు వేసేటిది వేసుకుంటారు డ్రెస్, లేదా వాళ్ళు తినే తిండి తింటారు. అదంతా కల్చర్ ఇప్పుడు మన తెలంగాణలోకి వచ్చేసింది త్రూ మార్కెట్. అంటే ఓన్లీ భాష ద్వారా మాత్రమే అది సాధ్యం కాదు అని గ్రహించినటువంటి ఆర్ఎస్ఎస్ ఏం చేసిందంటే ఒకే దేశం ఒకే మార్కెట్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది. హిందూయిజేషన్ త్రూ మార్కెట్, టీచింగ్ అస్ హిందీ త్రూ మార్కెట్. మార్వాడైన దుకాణం పెడతాడు, ఆయనకి తెలుగు రాదు. మనం ఆయన దగ్గరికి పోయి ఇది కావాలరా అంటే ఏ క్యాచ్ అయ్యే అంటాడు. ఓహో వీడు క్యాచ్ అయ్యే అంటున్నాడు అంటే ఏం కావాలని అడుగుతున్నాడు. ఇది ఓ ఓ ఓ అంటే ఓ చాయే అంటే నెక్స్ట్ టైం పోయినప్పుడు ఏ చాయే ఓ చాయే అని మనం అడగాల. మార్కెట్ ద్వారా మనకి హిందీని నేర్పుతున్నాడు. వస్తువుల్ని అమ్మడం ద్వారా మనకి హిందీ నేర్పుతున్నాడు. హిందీ నేర్పితే పర్వాలేదు, చాట్ బండా తినడం నేర్పుతున్నాడు, ఇంకేదో తినడం నేర్పుతున్నాడు, వాళ్ళ పండుగలు నేర్పుతున్నాడు. మన పండుగలన్నీ చిన్నచూపు చూసుకునే ఒక పరిస్థితిని కల్పిస్తున్నాడు. అంటే మనల్ని ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్కి గురి చేయడం ద్వారా గుట్ట మీద ఉన్నోడు గొప్పవాడని, గుట్ట మీద ఉన్నోడు దేవుడని, పైకి చూడటమే పరమావధి అని మనము ఢిల్లీని ఒక గుట్ట మీదలాగా చూసినట్టు చూస్తూ మనము నార్థైజ్ అవుతున్నాము. హిందూవైజ్ కావడం కాదు, నార్థైజ్ అవుతున్నాము. ఇక్కడనే మన రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఆ నార్థైజేషన్కి వ్యతిరేకంగానే పెరియార్ మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఆ నార్థైజేషన్కి వ్యతిరేకంగానే అన్నాదురై ఉద్యమం చేశాడు. ఎస్ గురుమూర్తి, ఐ వాంట్ టు సజెస్ట్ హిమ్ టు గో త్రూ దిస్ బుక్. యాక్చువల్గా లాంగ్వేజ్ ఇష్యూ వచ్చినప్పుడల్లా పాపం మన సర్దీప్ దేశాయ్ తమిళనాడుకి వెళ్ళిపోతాడు సార్. తమిళనాడులో మళ్ళా హిందీని సమర్థించే వాళ్ళనే కూర్చుండబెట్టి ప్యానెల్ డిస్కషన్ చేస్తాడు. తమిళనాడుకు పోయి తమిళ్ని సపోర్ట్ చేసే వాళ్ళతో కూర్చుండబెట్టి డిస్కస్ చేయాలి, కానీ గురుమూర్తిని కూర్చుండబెట్టి డిస్కస్ చేస్తాడు. బికాస్ గురుమూర్తి ఈజ్ ఏ సంఘీ అండ్ హీ సపోర్ట్స్ హిందూయిజేషన్, నార్థైజేషన్, అండ్ హీ వెహమెంట్లీ మేక్స్ కామెంట్స్ అగైన్స్ ది పెరియార్ అండ్ అన్నాదురై అండ్ ద్రవిడియన్స్. సో ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనేటివి మా గురువుగారు పిల్లలమర్రి రాములు సార్ చెప్పినట్టు ఫ్రమ్ ద బిగినింగ్ అన్ని రకాలైన భాషా ఆధిపత్యాలకి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్నాయి. ఆ క్రమంలోనే తెలుగు, కన్నడము, మలయాళము, కోయా, కువి ఈ భాషలన్నీ ఎమర్జ్ అయ్యాయి. మృత భాషలు మనకి చాలా ఉన్నాయి. మనము సంస్కృతాన్ని చాలా ఓపెన్గా చెప్తాం, అది చచ్చిపోయిన భాష, మృత భాష అని, డెడ్ లాంగ్వేజ్. యాజ్ వెల్ యాజ్ పాలి ఆల్సో డెడ్ లాంగ్వేజ్, పైశాచి డెడ్ లాంగ్వేజ్, మాగధి డెడ్ లాంగ్వేజ్. మాగధి మైథిలి మధ్యప్రదేశ్లో మాట్లాడుతున్నారు. అందుకని భాషలు చనిపోతాయి. ఎప్పుడు రాజ్యము బలవంతంగా ఒక భాషని బలంగా ప్రజల మీద రుద్దినప్పుడు, అది ప్రజల భాషగా చేసినప్పుడు వాళ్ళ సొంత భాషలు అంతరిస్తాయి. మన తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము, ఇంకా స్పష్టంగా చెప్తే నార్త్లో ఉన్న గుజరాతీ, రాజస్థానీ, ఖడీబోలి, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉండే మాగధి, మైథిలి, అస్సామీ, నార్త్ ఈస్ట్ స్టేట్స్ భాషలు అన్నీ కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ప్రమాదంలో పడుతున్నాయి. దేశంలో ఉన్న భాషా వైవిధ్యాన్ని ధ్వంసం చేసే ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఆ కుట్ర అంతా ఒకే ఒక్క లక్ష్యం కోసం జరుగుతున్నది, హిందూ రాజ్య నిర్మాణం కోసం జరుగుతున్న కుట్ర. కాబట్టి మనం భాషని, మన ద్రవిడియన్ లాంగ్వేజెస్ యొక్క అటానమీని కాపాడుకొని దాన్ని కూడా ఒక పొలిటికల్ ప్రాజెక్టుగా మలుచుకుంటే తప్ప మన భాషల్ని కాపాడుకోలేం, మన పొలిటికల్ అటానమీని కాపాడుకోలేం, కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసిన ఈక్వాలిటీని మనం సాధించలేం. థ్యాంక్ యూ. జై భీమ్.